తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలతో బీఆర్ఎస్ ను విపరీతంగా టీస్ చేస్తున్నారు. ఉక్రోషంతో వారు అవాకులు చెవాకులు మాట్లాడి ప్రజల్లో మరింత చులకన కావడానికి రేవంత్ తీరు దోహదం చేస్తుంది అనటంలో సందేహం లేదు. తెలంగాణ ఆవిర్భావ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ దశాబ్ది ఆవిష్కరణోత్సవాల సందర్భంగానే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ఆవిష్కరించాలని నిర్ణయించింది. అక్కడే రేవంత్ బీఆర్ఎస్ ను ఇరుకున పడేశారు. అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని ప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి చేత ట్యూన్ కట్టించారు. దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి బాణీ కట్టడమేంటి, ఇది తెలంగాణ ద్రోహం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. దీనికి ఏమాత్రం ఖాతరు చేయని రేవంత్ తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ స్వయంగా ఆ గీతానికి కీరవాణి మాత్రమే ట్యూన్ చేయగలరని, స్వయంగా తనను కోరారని, గీత రచయిత మాటకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో ఈ విషయాన్ని తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు ఉపయోగించుకుని రేవంత్ను ఇరుకున పెట్టాలని భావించిన బీఆర్ఎస్ వ్యూహం బూమ్రాంగ్ అయ్యింది. ఎదురు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాళేశ్వరం, యాదాద్రి ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వారికే కట్టబెట్టారు కదా అన్న చర్చ తెరపైకి వచ్చి బీఆర్ఎస్ ప్రతిష్ట మరింత మసకబారింది. ఇక రాష్ట్ర చిహ్నం విషయంలో కూడా బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. కాకతీయ కళా తోరణాన్ని తీసివేయటం ఏంటంటూ ఊరు వాడ ఏకమయ్యేలా గొడవ చేసింది. అయితే రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరాలను సర్కార్ పట్టించుకోదని తేటతెల్లమైపోయింది. అయితే రాచరికపు గుర్తులను తొలగించాలన్న సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వినా మరే రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర గీతంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరంలాగే రాష్ట్ర చిహ్నం విషయంలో అభ్యంతరాలు కూడా కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమైపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టేలా రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అనగా మే 30 సాయంత్రం రాజకీయ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. రాష్ట్ర చిహ్నాల ఈ భేటీలో వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దీంతో ఈ భేటీకి బీఆర్ఎస్ హాజరవుతుందా, గైర్హాజరవుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒకవేళ గైర్హాజరైతే ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఇతర పార్టీల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉండదు. దీంతో అఖిలపక్ష భేటీలో ఆమోదం పొందిన నిర్ణయంపై ఆ తర్వాత గళమెత్తడానికి బీఆర్ఎస్ కు అవకాశం ఉండదు. గైర్హాజరైతే బీఆర్ఎస్ అభ్యంతరాలు రిజిస్టర్ కావు. దీంతో రేవంత్ నిర్ణయం బీఆర్ఎస్ కు ముందు గుయ్యి వెనక నుయ్యిలా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.